భూముల రీసర్వే వివాదాలను 3 నెలల్లో పరిష్కరించే విధంగా గ్రామ సభల నిర్వహణకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మద్యం తయారీకి 16% ఖర్చయితే మిగిలిన 84% ఆదాయాన్ని వైసీపీ నేతలు ప్రభుత్వ ఖజానాకు రాకుండా తమ జేబులు నింపుకునేలా దోపిడీ చేశారని సీఎం ధ్వజమెత్తారు. అక్టోబర్ 1 నాటికి రాష్ట్రంలో ఉత్తమమైన మద్యం విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ నేతలు చేసిన తప్పులు మంత్రులు చేయవద్దని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. వైసీపీ అరాచకాలపై కోపం, కసి ఉన్నా చట్టపరంగానే ముందుకు వెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెయ్యని తప్పునకు అక్రమ కేసుల్లో అరెస్టై జైలుకెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తుంచుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సహచర అమాత్యులతో సీఎం చంద్రబాబు పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవమైతే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో హింసాత్మక విప్లవం చూశామని చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజల మధ్య చర్చ పెట్టి వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వైసీపీ నేతలు దోచేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి నాసిరకం బ్రాండ్లు తెచ్చారని దుయ్యబట్టారు. నేతల జేబులు నింపుకునేందుకే ఎక్కడా డిజిటల్ పేమెంట్లు పెట్టలేదని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల్లో మద్యం విధానాలు అధ్యయనం చేసి ఉత్తమ విధానం రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేద్దామన్నారు. భూముల రీసర్వేకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. భూముల రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దామన్నారు. నదుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేద్దామని చంద్రబాబు సూచించారు. నీటిని సద్వినియోగం చేసుకుని చెరువులు నింపుకునేలా ప్రణాళికలు రూపొందిద్దామన్నారు. అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల బదిలీలు చేద్దామన్నారు.